సాతాను యొక్క అతిపెద్ద మోసం ప్రార్థన దగ్గరే మొదలవుతుంది. మనం గనక ప్రార్థించకపోతే మనం పడిపోతాం. ప్రార్థన పాపానికి దూరంగా ఉంచుతుంది. పాపం ప్రార్థనకి దూరంగా ఉంచుతుంది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, "దోస్ హూ వాంట్ టు విన్ ఆల్వేస్ మస్ట్ ప్రే ఆల్ ద టైమ్" అని. అంటే ఎవరైతే ప్రతిసారి గెలవాలి అనుకున్నారో వాళ్ళు ప్రతిసారి ప్రార్థించాలని. మోషే తన చేతులు ఎత్తినప్పుడు మాత్రమే అమాలేకులతో విజయం దొరికింది. అతని చేతులు దించినప్పుడు ఓడిపోయాడు. అతనే కాదు, ఇశ్రాయేలు ప్రజలంతా ఓడిపోయారు. మన జీవితంలో కూడా ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. మనం ఏమనుకుంటామంటే ప్రార్థన ఒక గంట సేపు, 2 గంటలు, 3 గంటలు చేస్తే నా మనసు ఎంతో శాంతిగా ఉంటుంది. గిల్ట్ ఫ్రీ ప్రేయర్ అంటారు. అలా చేసుకోవాలని మనం అనుకుంటాం. కానీ మీకొక విషయం తెలుసా? నా జీవితంలో చాలా బిజీ టైం వచ్చి నేను కొన్నిసార్లు ఎక్కువసేపు ప్రార్థన చేసుకోలేనప్పుడు నా హృదయం అంతా ఎంతో బాధతో, నిరాశతో నిండినప్పుడు దేవుడు నాకు ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రేయర్స్ని నేర్పించాడు. అంటే మనం రోజుకు గంట సేపు ప్రార్థన చేయాలనుకున్నాం అనుకోండి, మీరు గంట సేపు ఒకసారే చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రార్థనని గంట సేపు చేయలేరు, కానీ ఒక 10 నిమిషాలైతే మాట్లాడగలుగుతారు ఫ్రీగా దేవుడితో. ఇట్టి సమయాల్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనం పొద్దున్నే లేవగానే ఒక 15 నిమిషాలు దేవుడితో గడపచ్చు. మనం ఆఫీస్కి వెళ్తున్నాం అనుకోండి, ఒక 15 నిమిషాలు ముందే ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక 15 నిమిషాలు గడపచ్చు. మీరు బాత్రూంలో ఉన్నారనుకోండి, అక్కడ ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ దేవుడితో మాట్లాడండి. ఆఫీస్ టైంలో ఎప్పుడైనా కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు, ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నప్పుడు అప్పుడు మాట్లాడండి, ప్రార్థన చేసుకోండి. మీ మనసులో ఉన్న విషయాలను దేవుడి దగ్గర చెప్పండి. ఫైనలీ మీరు ఆఫీస్ నుంచి వచ్చేసాక ఒక 15 మినిట్స్, లైక్ ఆఫీస్లోనే ఉన్నప్పుడు ఒక 15 మినిట్స్ అక్కడే పని అయిపోయాక ఆగి ప్రార్థన చేసుకోండి. ఇంటికి వచ్చాక మీరు ఒకవేళ అలసిపోయినా కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే రోజంతా మీరు దేవుని యొక్క సహాయాన్ని పొందుతూ వచ్చారు. దేవుడు మీ ఆత్మని ఆయన ఆత్మతో నింపి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తాడు. సో మీరు ఒక గంట సేపే ప్రార్థన చేయాలనుకోవద్దు. ఒకసారి కూర్చొని గంట సేపు ప్రేయర్ చేయాలనుకోవద్దు. యూ కెన్ బ్రేక్ ద ప్రేయర్. మనం ప్రేయర్ని డివైడ్ చేసుకొని ప్రేయర్ చేయొచ్చు. ఇలా చేయటం వల్ల మీరు సాతాను యొక్క మోసాల నుంచి ప్రతిరోజు రోజంతా మీరు గెలవటానికి ఓడిపోకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇట్టి ప్రార్థన మీకు, నాకు, బిజీగా ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. ఎందుకంటే మనం బిజీగా ఉన్నప్పుడే ఎక్కువ పాపంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుడు మిమ్మల్ని, మీ జాబ్ని, కలిగిన ప్రతి ఒక్క దాన్ని దీవించును గాక.